గ్రేటర్ హైదరాబాద్లో మూసీపై ఉన్న బ్రిడ్జిలపై ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. మూసీ నదిపై ఉన్న 17 బ్రిడ్జిల స్థితిగతులపై సర్వే చేయిస్తోంది ప్రభుత్వం. ఈ సర్వే బాధితులను మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అప్పగించింది. త్వరగా ఉన్నత స్థాయి సర్వే చేసి రిపోర్ట్ అందించాలని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. నెల రోజుల్లో సర్వే నివేదికను ప్రభుత్వానికి ఇస్తామన్నారు అధికారులు. మూసీ ప్రక్షాళన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మూసీ నదిపై ప్రస్తుతం ఉన్న బ్రిడ్జిలు ఎప్పుడో నిజాం కాలంలో నిర్మాణం చేసినవి. అప్పటి నుంచి ఎన్నో ఏళ్లుగా నగర వాసులకు రవాణా అవసరాలు తీరుస్తున్న ఈ బ్రిడ్జిలు కొన్ని శిథిలావస్థకు చేరుకోగా మరికొన్ని రోడ్డు కంటే దిగువన నిర్మించడంతో ప్రవాహం వచ్చినప్పుడు ప్రయాణించకుండా ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. బాపుఘాట్ నుంచి మొదలు పెడితే మెహదీపట్నం, పాతబస్తీ, హైకోర్ట్, సాలార్జంగ్ మ్యూజియం మీదుగా ఇమ్లీబన్, చాదర్ఘాట్, గోల్నాకా, ముసారాంబాగ్, నాగోల్ వరకు మొత్తం 17 బ్రిడ్జిలు మూసీపై నిర్మించారు. ఈ బ్రిడ్జిల అన్నింటిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో సర్వేలు చేయిస్తోంది. నిజాం కాలంలో కట్టిన బ్రిడ్జిల పటిష్టతను ఇంజనీరింగ్ నిపుణులు పరిశీలిస్తున్నారు. మూసీ నదిపై ఉన్న బ్రిడ్జిల నాణ్యతపై సర్వే చేస్తున్నారు. హ్యామర్ టెస్ట్, గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్, డైనమిక్ లోడ్ టెస్టింగ్లను మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ నిర్వహిస్తోంది. బ్రిడ్జిల పటిష్టతపై నెల రోజుల్లో ప్రభుత్వానికి రిపోర్టు ఇస్తామంటున్నారు అధికారులు. చాదర్ఘాట్ బ్రిడ్జ్ హైట్ పెంచాలని నివేదిక సిద్ధం చేసింది మూసీ రివర్ ఫ్రంట్. మరికొన్ని చోట్ల శిథిలావస్థకు చేరుకున్న బ్రిడ్జిలను రిపేర్ చేయడంతో పాటు అవసరమైతే పునర్నిర్మాణం చేపట్టాల్సిన అంశాలను కూడా ప్రభుత్వానికి వివరించేందుకు ఆ సంస్థ నివేదిక సిద్ధం చేసింది. మూసీపైనున్న బ్రిడ్జిలను వారసత్వ కట్టడాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. అవసరమైతేనే పూర్తిగా కూల్చి వాటి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇప్పటికే మూసీపై ప్రారంభించిన ముసారాంబాగ్ హై లెవెల్ బ్రిడ్జి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 3 నెలల్లో ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తుందంటున్నారు అధికారులు. 29.5 మీటర్ల పొడవు, 6 లేన్లతో నిర్మాణం చేస్తున్నారు. 65 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణం చేపడుతుంది ప్రభుత్వం. మరో నెల రోజుల్లో వచ్చే నివేదిక ఆధారంగా మూసీపై ఉన్న బ్రిడ్జిల పునరుద్ధరణ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. కొత్త బ్రిడ్జిలపై ప్రభుత్వం ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది.